అయోధ్య రామయ్యకు భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు భక్తులు. సూరత్కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి 5,000 అమెరికన్ డైమండ్లతో రామ మందిర నమూనాలో నెక్లెస్ చేయించారు. బంగారు పూత పూసిన 9 కిలోల వెండి పాదుకలు సమర్పించబోతున్నారు తెలుగువారైన చల్లా శ్రీనివాస శాస్త్రి. రామ మందిరం ప్రారంభోత్సవంలో భాగంగా ప్రతిష్ఠించే రాముడి విగ్రహ ప్రతిమల్ని తయారు చేస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు బెంగాల్ ముస్లిం శిల్పులు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో జనవరి 22న ప్రారంభం కానున్న నూతన రామ మందిరంలో శ్రీరామచంద్ర స్వామికి బంగారు పూత పూసిన 9 కిలోల వెండి పాదుకలు సమర్పించబోతున్నారు అయోధ్య భాగ్యనగర సీతారామ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చెల్లా శ్రీనివాస్ శాస్త్రి. 41 రోజుల పాటు అయోధ్యలోని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి దేశవ్యాప్తంగా చూపించాలని సంకల్పించారాయన. భద్రాచలం, నాసిక్, త్రయంబకేశ్వర్, చిత్రకూట్, ప్రయాగరాజ్ తదితర ప్రాంతాల మీదుగా 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సంక్రాంతి రోజున అయోధ్య ఆలయ కమిటీకి పాదుకలను అందిస్తారు. జనవరి 22న వీటికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఇప్పటికే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో శ్రీనివాస శాస్త్రి 5 వెండి ఇటుకలు అందజేశారు. పశ్చిమ బెంగాల్లోని 24 పరగనాల జిల్లాకు చెందిన మహమ్మద్ జమాలుద్దీన్, ఆయన కుమారుడు బిట్టు అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే 16 అడుగుల రాముడి విగ్రహ ప్రతిమల్ని తయారు చేశారు. సూరత్కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి శ్రీరామచంద్ర స్వామికి ఏకంగా వజ్రాల హారం చేయించారు. 40 మంది నిపుణులు 35 రోజుల పాటు కష్టపడి ఈ హారాన్ని కూర్చారు. అయోధ్య రామమందిరాన్ని పోలి ఉండేలా వజ్రాల హారాన్ని తయారు చేశారు. 5,000 అమెరికన్ డైమండ్లతో చేసిన ఈ హారంలో మందిర నమూనాకే 3,000 వజ్రాలు వాడారు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమాన్ విగ్రహాలకు కూడా వజ్రాల హారాలు పొదిగారు. జనవరి 22న ఈ డైమండ్ నెక్లెస్ ని అయోధ్య ఆలయ కమిటీకి అందజేస్తారు.